హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు, హస్బెండ్ ఆఫ్ మైథిలి. ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు తెలిసిపోతుంది వీడికి అమ్మాయిల పిచ్చి ఏ రేంజ్లో ఉందో అని మిలి మనసులో అనుకుంటుండగా, నేను చూపించిన అమ్మాయిని నువ్వు నాకు సెట్ చేయాలి, ఓకే అన్నాడు. ఓకే చేస్తా, దానిలో ఏముంది అనగానే, చాలా నమ్మకం ఉందమ్మా నీ మీద నీకు. ఓడిపోతే నేను చెప్పింది చేయాలి, గుర్తుంది కదా అన్నాడు కోపంగా చూస్తూ. మీరు గుర్తు పెట్టుకోండి ముందు అంది వంకరగా నవ్వి. అంత నమ్మకం ఏంటి దీనికి? అమ్మాయిలు అంత ఈజీగా పడతారని అనుకుంటుందా ఇది? నాకే సెట్ చేస్తుందంట. దీన్ని తిక్క తీరాలంటే దీనికంటే స్ట్రాంగ్గా ఉన్న టపాకాయని వెతకాలి అనుకుంటూ సెర్చింగ్లో పడ్డాడు. ప్రసాదం కోసం గుడికి వచ్చినట్టు పులిహోర అంతా ముందు పెట్టుకొని ఆవురావురుమంటూ తింటున్న ఓ అమ్మాయిని చూసి రెప్పలు ఆర్పి, నీకు దమ్ముంటే ఆమెని నాకు సెట్ చెయ్యి అన్నాడు ఆమెని మిలీకి చూపించి. హూస్, అంతే కదా, నువ్వు నడుస్తూ ఉండు, 2 నిమిషాల్లో ఆ అమ్మాయి నీతో పాటు కలిసి నడుస్తుంది అంది చేతులు కట్టుకొని. ఎంత కాన్ఫిడెన్స్ ఏంటి దీనికి? ఇది ఎలాగో ఆమె నాకు సెట్ చేయలేదు, కానీ కనీసం ఓడిపోతే దీని పొగరైనా కాస్త తగ్గుతుంది అని మనసులో అనుకుంటూ మిలీనే ఓరకంట చూస్తూ అడుగులు ముందుకు వేయసాగాడు. ఇక్షు వెళ్తుంటే మిలి అక్కడే నిలబడింది. ఆ అమ్మాయికి కాస్త దూరంలో వెళ్ళి నిలబడి నీ వల్ల కాదు అన్నట్టు మిలీకి సైగలు చేశాడు ఇక్షు. మరు నిమిషమే మిలి కిందికి వంగి పక్కనే ఉన్న కొబ్బరి చిప్పని చేతిలోకి తీసుకొని చూస్తుండగానే దాన్ని గురి చూసి ఇక్షు తలకి తగిలేలా విసిరింది. అంత దూరం నుంచి విసరడంతో అది సరాసరి ఇక్షు తలకి తగలగానే మమ్మీ అంటూ తల పట్టుకున్నాడు బ్లడ్ వస్తుంటే. పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఆ శబ్దానికి తలెత్తి చూసి గబాలన పైకి లేచి ఏమైందండి అని అడిగింది కాస్త కంగారుగా. ఇక్షు ఆమెని వింతగా చూసి, అమ్మాయిని పడగొడతా అని ఇది నా తల పగుల కొట్టింది దీన్ అని బూతులు ఆపుకుంటూ మిలీని చూడసాగాడు. ఈలోగా పరిగెత్తుకొచ్చి, అయ్యయ్యో దెబ్బ గట్టిగా తగిలిందా, చూసుకోలేదు, సారీ అండి. సారీ మేడం, మీ హస్బెండ్ అని తెలియక చూసుకోకుండా కొట్టేశాను. బై ది వే మీ పేరు ఎంత బాగుందో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు, నాదిస్తే తగిలేలా ఉంది. ఇంత అందమైన అరవిందమైన హ్యాండ్సమ్ హస్బెండ్ దొరకడం నిజంగా మీ అదృష్టం అంటుంటే ఆ అమ్మాయి వింతగా చూస్తూ, మేడం మీరా, ఎలా ఉన్నారు అంది నవ్వుతూ. హా, ఇదేంటి నన్ను పట్టుకొని తెలిసిన మనిషిలా పలకరిస్తుంది, దీనికేం మాయరోగం అనుకుంటూ మిలి వింతగా చూస్తుంటే, మేడం నేను ఇక్ష్వాక్ సార్ వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ చేసే నర్స్ని. కావేరి మేడం గారు పెళ్లి చూపుల కోసం మీ ఫోటో చూస్తున్నప్పుడు నేను మేడం పక్కనే ఉన్నాను. మేడంకే కాదు, మీరు నాకు కూడా చాలా బాగా నచ్చారు. యు ఆర్ రియల్లీ సో క్యూట్ మేడం అని చెప్తూ పోతుంటే తన పంచ్ తనకి రివర్స్ అవ్వడంతో గుడ్లప్పగించి ఇక్షుని చూసి ఓహో థ్యాంక్ యూ అంటూ పళ్ళు నూరుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిలి. వెళ్తున్న మిలీనే చూస్తూ దీనికి బాగా కాలినట్టుంది అని నవ్వుకుంటూ ఇక్షు కూడా ఆమెకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. చీటర్, యు ఆర్ ఏ చీటర్. కోపంతో మిలి ముక్కు పుటాలు అదిరిపడేలా అరుస్తుంటే, నువ్వు ఓడిపోయి నన్ను చీటర్ అంటున్నావా అన్నాడు తాపీగా కార్ పార్క్ చేసి తన వెనకే ఇంట్లోకి నడుస్తూ. ఓడిపోయానంటే నాలుక కోసేస్తా, ఏదైనా చేస్తే ధైర్యంగా చేయాలి, ఫేస్ టు ఫేస్. ఇలా చేతగాని వాళ్ళలాగా చీట్ చేసి కాదు. వెనక్కి తిరిగి మరీ అరవసాగింది. చెల్, నీతో నాకేంటి పందెం? ఆ అమ్మాయిని సెట్ చేస్తుందంట, అమ్మాయిని. పో నీ చిన్నపిల్లల గేమ్స్ అన్నీ పోయి బచ్పన్స్తో ఆడుకో, ఇక్కడ టైగర్ అంటుంటే ఇక్షు మాటలకి పగలబడి నవ్వుతూ, టైగరా, అనవసరంగా దాని పరువు తీయకు. ఇదే మాట నువ్వు బెట్ కట్టక ముందు చెప్పినా నేను నమ్మేసేదాన్నేమో అని నవ్వుతుంటే, బెట్టే అమ్మా, నువ్వు ఓడిపోయావు, సో నేను చెప్పినట్టు ఇక నుంచి నువ్వు వినాలి అంతే అన్నాడు. ఓ అమ్మాయిని చీట్ చేసి విన్ అయ్యి ఏదో పెద్ద పొడిచినట్టు ఫీల్ అయిపోతున్నావు. నువ్వేంటి పెద్ద గెలిచేది? చీట్ చేస్తే ఎవడైనా గెలుస్తాడు, పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోతున్నాడు అని తిట్టుకుంటూ మొహం తిప్పుకొని అడుగు వేయగానే, చూడు
ఏదో మా అమ్మ సంతోషం కోసం కాదనలేక నిన్ను బయటకు తీసుకువచ్చాను. అలాగే మాటల్లో పడి నీ చెత్త బెట్‌కి ఓకే చేశాను. బెట్ ప్రకారం నువ్వు మధ్యలోనే క్విట్ అయ్యావంటే ఓడిపోయావు. సో నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనగానే అక్కడే ఆగి, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అంతా తొండి మొహం. బహుశా సిన్సియర్‌గా ఆడున్నా నువ్వే గెలిచేవాడివి. అప్పుడు వినుండేదాన్ని నీ మాట. బట్ చీట్ చేశావు. ఇప్పుడు అస్సలు వినను. అస్సలంటే అస్సలు వినను అని కరాఖండిగా చెప్పడంతో ఇక్షు కోపం నశాలానికి అంటి, ఏంటే బ్రతిమిలాడుతుంటే పెద్ద ఎక్కువ చేస్తున్నావు అని మీదకి వచ్చాడు. ఎవడైనా దీన్ని బ్రతిమిలాడడం అంటాడా అని ఒక్క అడుగు వెనక్కి వేయగానే, చూడు నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని వేలు చూపిస్తూ మరొక అడుగు ముందుకు వేశాడు. నీ గురించి తెలుసుకొని కూడా పెద్ద పొడిచేదేం లేదు అని వెనక్కి తిరగబోతుంటే, ఒసేయ్ నిన్ను చంపేస్తా అని పిడికిలి బిగించి, ఏది చంపు చంపు చూద్దాం, నీ మొహానికి చంపేంత సీన్ కూడా ఉందా అని రెచ్చగొడుతుంటే ఇక్షు సమస్తం మర్చిపోయి మిలి మాటల గారడిలో పడి మరింత ముందుకు వచ్చి 2 చేతులతో మిలి పీక గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. ఏది చంపరా చంపు చూస్తాను అని కోపంతో అరుస్తుంటే అప్పటికే ఇద్దరు స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ని చేరుకున్నారు. ఆవేశంలో అడుగు పక్కకి వేయబోతుంటే కాలు జారి మిలి తననే పట్టుకొని ఉండడంతో ఇక్షు ఇద్దరూ ఒకేసారి గబాలున పూల్లో పడిపోయారు. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా వెంటనే చూడాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోగలరు. కేవలం 59 రూపీస్ మాత్రమే. కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఆ విధంగా మీరు మెంబర్షిప్ తీసుకోగలరు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.